హాయ్ వ్యూవర్స్, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ కి మేము ఎన్ఐపిటి అనే టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ ఎన్ఐపిటి టెస్ట్ నిజంగా చేయించాలా, అందరూ చేయించాలా, ఈ డౌట్స్ ఉంటాయి. సో ఎన్ఐపిటి టెస్టింగ్ అనేది నాన్ ఇన్వేసివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అంటాం. సో ఇది జనరలీ జెనెటిక్ డిఫెక్ట్స్ ఎవరికైనా ఉందా అన్న డౌట్ వచ్చినప్పుడు, అంటే వాళ్ళకి ఏదైతే ఎన్టీ స్కాన్ కానీ డబుల్ మార్కర్ టెస్ట్ కానీ చేయించిన తర్వాత కూడా ఇవి జెనెటిక్ టెస్టింగే కదా మేడం, ఇది జరిగిన తర్వాత ఎందుకు మళ్ళీ ఎన్ఐపిటి చెప్తున్నారు అని అడుగుతారు కొంతమంది. వీళ్ళకి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, జనరలీ ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ లో ఏదైతే రిస్క్ కేటగిరీ వైజ్ వస్తుందో వాళ్ళలో ఏంటి, కొంతమందికి ఇంటర్మీడియట్ రిస్క్, ఫ్యామిలీలో ఏదైనా రిలేటివ్ ఫ్యామిలీ హిస్టరీ, కన్సాంగ్వినస్ మ్యారేజ్, రిలేటివ్స్ లో పెళ్లి అంటూ జరిగినప్పుడు వాళ్ళకి ఏంటి మోస్ట్ కామన్ జెనెటిక్ డిజార్డర్స్ వచ్చే అవకాశం బిడ్డకి ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా ఈ ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ ఏదైతే 3 నెలల్లో జరిగే టెస్ట్లు ఉంటాయో దానికి సంబంధించిన దాంట్లో ఇంటర్మీడియట్ రిస్క్ కానీ హై రిస్క్ కేటగిరీ వచ్చినప్పుడు డెఫినెట్లీ ప్రతి క్రోమోజోమ్ ది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ ప్రతి క్రోమోజోమ్, ఫస్ట్ క్రోమోజోమ్ నుంచి లాస్ట్ క్రోమోజోమ్ వరకు రిస్క్ కేటగిరీలో ఉందా లేదా, ఏ రకమైన డిఫెక్ట్స్ సస్పెక్ట్ చేస్తున్నాము అనేది మనం 90% నాన్ ఇన్వేసివ్ ఈ ఎన్ఐపిటి అనే టెస్ట్ తోటి డిటెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ ఎన్ఐపిటిలో రూల్ అవుట్ చేసుకొని ముందుకు ప్రెగ్నెన్సీ వెళ్ళినట్టయితే చాలా వరకు జెనెటిక్ డిజార్డర్స్ ని రూల్ అవుట్ చేసుకొని హెల్తీ బేబీ గురించి ఆలోచన అనేది చేయడం చాలా మంచిది.